ఈ వీడియోలో మీకు విఎన్ వీడియో ఎడిటర్లో సినిమాటిక్ స్టైల్లో టైటిల్స్ ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు అనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ విఎన్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను, ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పైన స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో వచ్చింది కదా. సో ఇది ఎన్ని సెకండ్లు వచ్చిందంటే బై డిఫాల్ట్గా 3 సెకండ్స్ వచ్చింది. దీన్ని ట్యాప్ చేసి నేను ఒక 7 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ అనేది ట్యాప్ చేస్తున్నాను, యాడ్ ఏ హెడింగ్ అనేది ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేను భారతీయుడు అని టైప్ చేస్తున్నాను. కింద మనకి ఎఫ్ అనే ఫాంట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో నేను దూర్జటి అనే ఫాంట్ని ట్యాప్ చేస్తున్నాను. సో దూర్జటి అనే ఫాంట్ మన టైటిల్కి అప్లై అయింది. సో ఇక్కడ టిక్ బటన్ని ట్యాప్ చేశాను. ఈ భారతీయుడు అనే టైటిల్ని కొంచెం పెద్దగా చేసి స్క్రీన్కి మధ్యలో పెడుతున్నాను నేను. ఓకే, సో సినిమాటిక్ స్టైల్లో రావటం కోసం ఇప్పుడు ఏం చేయాలంటే కింద లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ ఉంటుంది మాస్క్ అని. సో మాస్క్ అనేది సెలెక్ట్ చేసి దాంట్లో మిర్రర్ అనేది ట్యాప్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో ఈ విధంగా సైజ్ అడ్జస్ట్ చేసుకొని 2 ఫింగర్స్తో దాన్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం మనం. ఆ భారతీయుడు అనే టైటిల్కి అవుట్ సైడ్ పెడదాం. సో టైం లైన్లో స్టార్టింగ్కి వచ్చి కీ ఫ్రేమ్ అనేది ట్యాప్ చేస్తున్నాను. చేసిన తర్వాత టిక్ బటన్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, మనం ఎక్కడ దాకా యానిమేషన్ ఇవ్వాలి అంటే ఆ మాస్క్కు సంబంధించిన యానిమేషను సపోజ్ 3.5 సెకండ్స్ దాకా ఇద్దాం. ఓకే, సో ఇక్కడ అగైన్ మాస్క్ అనేది ట్యాప్ చేస్తున్నాను, కీ ఫ్రేమ్ అనేది ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఆ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా మూవ్ చేస్తూ భారతీయుడు అనేది వచ్చే విధంగా ఇట్లా చేసాం. ఓకే, సో ఇక్కడ టిక్ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, దాంతో మనకి ఫస్ట్ యానిమేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఓకే, ప్లే చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసి ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇందాక మాస్క్ అప్లై అయ్యి ఉంటుంది కదా, ఆ మాస్క్ని తీసేద్దాం మనం. సో మాస్క్ అనేది ట్యాప్ చేసి నన్ అనేది పెడుతున్నా, టిక్ బటన్ని ట్యాప్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏదైతే యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నానో అది 3.5 దగ్గర నుంచి 6 వరకు ఇస్తున్నాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయ్యింది కదా. ఈ పైన మనకి ఎడిట్, మోషన్, కీ ఫ్రేమ్ అట్లా ఉంది కదా, దాంట్లో మోషన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా ఒక యానిమేషన్ సపోజ్ స్లైడ్ అనేది ఇచ్చామనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, స్కేల్ అనేది ఇస్తే ఇట్లా కొంచెం జూమ్ అయ్యి వస్తుంది. ఓకే, సో ఎన్ని సెకండ్లో రావాలనేది కూడా మన యొక్క డ్యూరేషన్లో మెన్షన్ చేయొచ్చు. 1.2 సెకండ్స్ అట్లా వచ్చేటట్టుగా. ఓకే, టిక్ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చి ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనం టోటల్గా 7.5 సెకండ్స్ వరకు ఇచ్చాం కదా బ్యాక్గ్రౌండ్. సో ఈ టెక్స్ట్ కూడా
7.5 సెకండ్స్ వరకు ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా మనకు వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లిప్ ఏదైతే వచ్చిందో దాన్ని రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లిప్ వచ్చింది కదా, దాన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం సినిమాటిక్ ఎఫెక్ట్ లాగా టైటిల్స్ డిస్ప్లే అయ్యేట్లు మనం విఎన్ ఎడిటర్లో ఎడిటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.